అరే నీ కొడుక జగ్గారెడ్డి టీ షర్ట్ తీసి మొన్ననే ఒక్కరోజు షర్ట్ వేసుకున్న గాడిదే. అరే విధవ ఏమన్నట్రా ఈటలన్నా అని చెప్పి నువ్వు అందరికీ చెప్తున్నావు కదా, ఈటలన్నా చెప్పిండు ఈటలని చెప్పిండు. ఇప్పుడు మేమంటున్నాం నీ కొడుకనే అంటున్నాము. రా నువ్వు వచ్చేసి ఎవరెవరిని ఏమన్నా అంటున్నావో అను. ఏమంటున్నావేంది ఇంటికి ముట్టాడే అని చెప్పేసి ఏదో పిలిపించారు కదా. అరే పిచ్చిన కుక్కల్లారా, నేను ఇవాళ అందరం అంటున్నాం కాంగ్రెస్ కుక్కల్లారా. రెడీమేడ్ కార్పొరేటర్గా పోటీ చేసి డిపాజిట్ రాకుండా ఓడిపోయిన లోఫర్ దానివి నువ్వు జగ్గారెడ్డి సార్ గురించి మాట్లాడతావా? నీ నోటి దూల వల్లే మల్కాజ్గిరి కోర్టు ఇదే నోటి దూలో తగ్గించుకో అనే బేవర్స్తాన్ అని చెప్పేసి మొట్టుకాయలు కూడా వేసింది. అదే మల్కాజ్గిరి పోలీసులు ఓసారి చాలా స్ట్రాంగ్గా కోటింగ్ కూడా ఇచ్చారు, నోటి దూలో తగ్గించుకోయి సన్నాసిదానా అని చెప్పేసి. ఆయన ఏ మాత్రం తగ్గలేదు. ఎందుకు జగ్గారెడ్డి గారు ఈటెల ఇంటికి పిలుపునిస్తే ఏం చేస్తావు? నిజంగా జగ్గారెడ్డి గారు ఇంటి ముట్టడికి పిలుపునిస్తే జగ్గారెడ్డి గారి అభిమానులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నీ ఈటెల ఇంటికి వచ్చి ఇటుకలు పిక్కొచ్చేస్తారు బిడ్డ. అర్థమైందా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మీ ఈటెల ఏమైనా శుద్ధపూసనా? బీఆర్ఎస్ పార్టీలో ఆస్తులు సంపాదించుకొని దేవుడి పేరు మీద భూములు కబ్జా చేసి పేదవాళ్ళ భూములు కబ్జా చేసి ఆస్తులు కాపాడుకోవడానికి బీజేపీ పార్టీలకు పోయిన కుక్క మీ ఈటెల రాజేందర్. నువ్వు జగ్గారెడ్డి సార్ గురించి మాట్లాడతావు లోపడదానా? కార్యకర్తల గురించి అమర్యాదగా మాట్లాడితే పగులుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. జగ్గారెడ్డి సార్ గురించి ఆస్తులు సంపాదించుకొని వెనుకేసుకున్న దొంగ మీ ఈటెల రాజేందర్. సంపాదించుకున్న ఆస్తులు పేదలకు ఖర్చు పెట్టే నాయకుడు జగ్గారెడ్డి గారు సన్నాస్తానా? అర్థమైందా?